ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వర్య సేవలో ఉన్నారు. మీరందరికీ సుఖంనిచ్చే మార్గాన్ని తెలపాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానధారణ బాగా జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది? జవాబు: గురువు మాకెక్కడ శాపం ఇస్తారో అనే భయం భక్తిలో ఉంటుంది. జ్ఞానంలోకి రావటం ద్వారా, జ్ఞానధారణ చేయటం ద్వారా ఆ భయము తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవరూ శాపంను ఇవ్వచాలరు. రావణుడు శాపంనిస్తాడు, తండ్రి వారసత్వంనిస్తారు. రిద్ధి సిద్ధి నేర్చుకునేవారు విసిగించే, దుఃఖంనిచ్చే పనులు చేస్తారు. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు అందరికీ సుఖం చేకూరుస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరందరూ మొట్టమొదట ఆత్మలు. ఈ నిశ్చయం పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మలైన మనం ఇక్కడ శరీరాలు తీసుకుని పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది, కానీ మనుషులు శరీరమే పాత్రను అభినయిస్తుంది అని భావిస్తారు. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు. ఈ కారణంగానే ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ ఆవగమనంలో ఆత్మలైన మనం వస్తూ పోతూ ఉంటాము. ఈ విషయాన్ని మర్చిపోతారు. అందుకే తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా చేయవలసి వస్తుంది. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ ఎలా పాత్రను అభినయిస్తుందో తండ్రే అర్థం చేస్తారు. మనుషులు అత్యధికంగా 84 జన్మలు, అతి అల్పంగా 1-2 జన్మలు తీసుకుంటారు. అతి అల్పంగా 1-2 జన్మలు తీసుకుంటారు. ఆత్మ పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉండాలి. దీనివలన ఎక్కువ జన్మలను పొందేవారు ఎక్కువ పునర్జన్మలు తీసుకుంటారని సిద్ధమవుతుంది. తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలు తీసుకుంటారు. నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది, మరికొందరికి కొద్ది పాత్ర మాత్రమే ఉంటుంది. దీనిని గురించి మనుషులెవ్వరికీ తెలియదు. ఆత్మకు తనను గురించే తానుకు తెలియకుంటే ఇక తండ్రిని గురించి ఎలా తెలుస్తుంది? ఇది ఆత్మ విషయమే కదా. తండ్రి అనగా ఆత్మలకు తండ్రి. కృష్ణుడు ఆత్మల తండ్రి కాదు. కృష్ణుణ్ణి నిరాకారుడు అని అనరు. అతన్ని సాకారంలోనే గుర్తించడం జరుగుతుంది. అందరూ ఆత్మలే. ప్రతి ఆత్మలో పాత్ర నిశ్చితమై ఉంది. మీలో కూడా ఈ విషయాలను అర్థం చేయించగలవారు నెంబర్వార్ పురుషార్థానుసారంగానే ఉన్నారు. ఆత్మలైన మనమెలా 84 జన్మలను తీసుకున్నామో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేగాని ఆత్మయే పరమాత్మ అని కాదు. ఆత్మలైన మనం మొదట దేవతలుగా అవుతామని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పతితంగా తమో ప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి. సృష్టి పురాతనమైనప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు. కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. నూతన సృష్టిలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది. వారే మొదట కల్యుగి శూద్ర ధర్మం వారిగా ఉండేవారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళిగా అయి కల్యుగి శూద్ర ధర్మం వారిగా ఉండేవారు. వారే మొదట కల్యుగి శూద్ర ధర్మం వారిగా ఉండేవారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళిగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ కులంలో వస్తారు. బ్రాహ్మణ కులం వారి వంశం ఉండదు. బ్రాహ్మణ కులం వారు రాజ్యపాలన చేయరు. ఈ సమయంలో భారతదేశంలోనే బ్రాహ్మణ కులం వారు రాజ్యం చేయరు. శూద్ర కులం వారు రాజ్యం చేయరు. ఇరువురికి రాజ్యం లేదు. కానీ ప్రజలపై ప్రజల రాజ్యం నడుస్తోంది. బ్రాహ్మణులైన మీకు ఏ రాజ్యమూ లేదు. మీరు విద్యార్థులు, చదువుకుంటున్నారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో
తండ్రి మీకు అర్థం చేయిస్తారు. సత్యుగము, త్రేతాయుగము, కలియుగము, తర్వాత సంగమ యుగము. ఈ సంగమ యుగానికి ఉన్న మహిమ ఇక ఏ యుగానికి లేదు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. సత్యుగం నుండి త్రేతాయుగంలోకి వస్తారు. 2 కళలు తగ్గిపోతాయి. కనుక వారిని ఏమని మహిమ చేయాలి? క్రింద పడే వారి మహిమ జరగదు. కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవ్వవలసి ఉంది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. తర్వాత కళలు తగ్గిపోతూ కనిష్టంగా శూద్ర బుద్ధి కలవారిగా అవుతారు. వారిని రాతి బుద్ధి కలవారని కూడా అంటారు. ఎవరిని పూజిస్తున్నారో వారి జీవిత కథను కూడా తెలుసుకోలేనంత రాతి బుద్ధి కలవారిగా అవుతారు. పిల్లలు తమ తండ్రి జీవితం గురించి తెలుసుకోకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితం గురించి తెలుసుకున్నారు. వారి నుండి మీకు ఆస్తి లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. మీరే తల్లి తండ్రి అని అంటున్నారు అంటే తప్పకుండా తండ్రి వచ్చి అపారమైన సుఖంనిచ్చి ఉంటారు కదా. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చాను, పిల్లలైన మీకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా నిలవాలి. అందుకే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. హంసో అంటే మనమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. ఆ బ్రాహ్మణులకు వారి ధర్మం లేక కులం ఎప్పుడు స్థాపన అయిందో తెలియదు. ఎందుకంటే వారు కలియుగంలోని వారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. మీరు అందరికంటే ఉన్నత శ్రేణికి చెందినవారు. తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివించే సేవ, సంభాలన చేయు సేవ, అలంకరించే సేవ చేస్తారు. మీరు కూడా ఈశ్వర్య సేవలో ఉన్నారు. గాడ్ ఫాదర్ కూడా చెప్తున్నారు, నేను పిల్లలందరికీ సేవ చేసేందుకు వచ్చాను. పిల్లలకు సుఖంనిచ్చే మార్గాన్ని తెలియజేస్తాను. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఇంటికి పదండి. మనుషులు ముక్తి కొరకే భక్తి చేస్తారు. జీవితంలో తప్పకుండా బంధనం ఉంది. తండ్రి వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. త్రాహి త్రాహి అంటే అయ్యో అయ్యో అంటారని పిల్లలైన మీకు తెలుసు. హాహాకారాల తర్వాత జై జయ ధ్వనులవుతాయి. ప్రాకృతిక వైపరీత్యాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా అయ్యో అయ్యో అంటూ రోధిస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మరోవైపు యూరోప్ నివాసులైన యాదవులు కూడా ఉన్నారు. యూరోప్ వాసులను యాదవులని అంటారని తండ్రి అర్థం చేయించారు. కడుపు నుండి ముసలం వెలువడుతుందని అలా ఒక వ్యక్తి శాపం ఇచ్చినట్లు చూపిస్తారు. ఇప్పుడు శాపం మొదలైన వాటి మాటే లేదు. ఇది డ్రామా. తండ్రి వారసత్వంనిస్తారు, రావణుడు శాపంనిస్తాడు. ఇదొక తయారు చేయబడిన ఆట. ఇక శాపంనిచ్చే మనుషులు వేరుగా ఉంటారు. కొందరు ఆ శాపాన్ని తొలగించేవారు కూడా ఉంటారు. గురువులు, గోసాయిలు మొదలైన వారు ఎక్కడ శాపం ఇస్తారో అని మనుషులు చాలా భయపడతారు. వాస్తవానికి జ్ఞాన మార్గంలో శాపం ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞాన మార్గంలో శాపం మాటే లేదు. ఎవరైతే క్షుద్ర విద్యలు మొదలైనవి నేర్చుకుంటారో వారు శాపంనిస్తారు. ప్రజలకు చాలా దుఃఖం కలగచేస్తారు. ధనం కూడా చాలా సంపాదిస్తారు. భక్తులు ఇలాంటి పని చేయరు. సంగం యుగం అనే పదానికి ముందు పురుషోత్తమ అను పదాన్ని తప్పకుండా రాయమని కూడా తండ్రి అర్థం చేయించారు. త్రిమూర్తి అనే పదం కూడా తప్పకుండా రాయాలి. అలాగే ప్రజాపిత అను పదం కూడా అవసరం. ఎందుకంటే బ్రహ్మ అను పేరు కూడా చాలామందికి ఉంటుంది. ప్రజాపిత అను పదంను రాసినప్పుడు వారు సాకారంలో ఉన్నారు అనేది అర్థం చేసుకోగలరు. కేవలం బ్రహ్మ అని రాస్తే సూక్ష్మవతన నివాసి అని భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను భగవంతుడని అనేస్తారు. ప్రజాపిత అని అంటే ప్రజాపిత ఇక్కడే ఉన్నాడని అర్థం చేయించవచ్చు. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటాడు?
బ్రహ్మ నాభి నుండి విష్ణు వెలువడినట్లు చూపిస్తారు. పిల్లలైన మీకు కూడా జ్ఞానం లభించింది. నాభి మొదలైన వాటి మాటే లేదు. బ్రహ్మ విష్ణువుగా, విష్ణు బ్రహ్మగా ఎలా అవుతారో పూర్తి చక్రం అంతటి జ్ఞానాన్ని మీరు ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించవచ్చు. చిత్రాలు లేకుండా అర్థం చేయించటంలో శ్రమ కలుగుతుంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. లక్ష్మీనారాయణులు 84 జన్మల చక్రంలో తిరిగి మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బాబా మొదటి నుండే పేరు పెట్టారు. బట్టి ప్రారంభమైనప్పుడు పేరు పెట్టడం జరిగింది. అయితే తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. అందువల్లనే బ్రాహ్మణుల మాల తయారవ్వదని అర్థం చేయించారు. ఎందుకంటే వారు పురుషార్థులు. ఒక్కొక్కసారి కనిష్టంగా, ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థితులను పొందుతూ ఉంటారు. గ్రహచారం కూర్చుంటూ ఉంటుంది. బాబా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవాడు. ముత్యాలు మొదలైన వాటి మాల ఎలా తయారవుతుందో బాగా తెలుసు. ఇతనికి అనుభవం ఉంది. బ్రాహ్మణుల మాల చివర్లో తయారవుతుంది. బ్రాహ్మణులైన మనమే దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాము. మళ్ళీ మెట్లు దిగాల్సిందే. లేకుంటే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కతో ఇది వెలువడగలదు. అర్ధ సమయం పూర్తయిన తర్వాతనే ఇతర ధర్మాల వారు కలుస్తూ ఉంటారు. మాలను తయారు చేయటంలో చాలా శ్రమ కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ముత్యాలను టేబుల్పై కదలకుండా ఉంచుతారు. తర్వాత సూదితో దారంలో కూరుస్తారు. ఎక్కడైనా సరిగ్గా కూర్చోలేదంటే మళ్ళీ మాలను త్రెంచి వేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల. మనం నూతన ప్రపంచం కొరకు చదువుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎలా అవుతారో వచ్చి తెలుసుకోండి అని ఇటువంటి స్లోగన్లు తయారు చేయమని బాబా తెలిపించారు. ఈ చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అవుతారు. ఇలాంటి స్లోగన్ తయారు చేసి పిల్లలకు నేర్పించాలి. బాబా అనేక యుక్తులు తెలిపిస్తారు. వాస్తవానికి విలువైన వారు మీరే. మీకు హీరో హీరోయిన్ పాత్ర లభిస్తుంది. మీరు వజ్రం వలె అవుతారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో వచ్చి గవ్వ సమానమైపోతారు. ఇప్పుడు వజ్ర సమాన జీవితం లభించిన తర్వాత కూడా గవ్వల వెనుక ఎందుకు పడతారు? అలాగని ఇల్లు వ్యవహారాలు వదలమని కూడా కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానం పవిత్రంగా ఉండమని బాబా చెప్తున్నారు. సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకుని దైవీ గుణాలను కూడా ధారణ చేస్తే మీరు వజ్ర సమానంగా అవుతారు. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా వజ్ర సమానంగా ఉండేది. లక్ష్మీనారాయణల ఈ చిత్రాన్ని చాలా గౌరవించాలి. పిల్లలైన మీరు ప్రదర్శిని, మ్యూజియంలో చాలా సర్వీస్ చేయాలి. విహంగ మార్గ సర్వీస్ చేయకుంటే మీరు ప్రజలను ఎలా తయారు చేస్తారు? భలే ఈ జ్ఞానాన్ని అనేక మంది విన్నా ఉన్నతమైన పదవిని చాలా తక్కువ మందే పొందగలరు. వారిని గురించే కోట్లలో ఏ ఒక్కరో అని అంటారు. 40-50 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నప్పటికీ వారిలో ఎవరో ఒకరు అరుదుగా స్కాలర్షిప్ తీసుకుంటారు. ఎవరైనా కొద్దిమంది ప్లస్లో వస్తే వారికి కూడా ఇస్తారు. ఇది కూడా అలాంటిదే. ప్లస్లో చాలామంది ఉన్నారు. 8 రత్నాలు ఉన్నారు. వారు కూడా నెంబర్ వారుగానే ఉంటారు కదా. వారు మొట్టమొదట రాజసింహాసనంపై కూర్చుంటారు. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. నెంబర్ 1 చిత్రం ఈ లక్ష్మీనారాయణది. వారి వంశం కూడా నడుస్తుంది. కానీ లక్ష్మీనారాయణల చిత్రంను మాత్రమే చూపించారు. రూపం మారిపోతూ ఉంటుందని మీకు తెలుసు. ఆ రూపాలన్నీ చూపించటం వలన లాభమేమిటి? నామరూప దేశ కాలంలన్నీ మారిపోతాయి. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. కల్పకృతం కూడా తండ్రి అర్థం చేయించారు. కృష్ణుడు గోపికలకు వినిపించలేదు. కృష్ణునికి గోపికలు ఉండరు. వారికి జ్ఞానాన్ని నేర్పించటం కూడా జరగదు. అతడు సత్యుగ రాకుమారుడు. అక్కడ ఎలా రాజయోగం నేర్పిస్తాడు? లేక
పతితులను ఎలా పావనంగా చేస్తాడు? ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి వారే, టీచర్ కూడా వారే. టీచర్ను విద్యార్థి ఎప్పుడూ మర్చిపోలేడు. తండ్రిని పిల్లలు మర్చిపోలేరు, గురువును కూడా మర్చిపోరు. జన్మించినప్పటి నుండే తండ్రి ఉంటాడు. తండ్రి 5000 సంవత్సరాల తర్వాత లభిస్తాడు. గురువు వానప్రస్థంలో లభిస్తాడు. జన్మ నుంచే గురువులను ఆశ్రయించటం వల్ల లాభమేమీ లేదు. గురువును ఆశ్రయించిన మరుసటి రోజే మరణిస్తూ ఉంటారు. అప్పుడు గురువేం చేస్తాడు? సద్గురువు లేకుండా గతి పొందలేరని గానం కూడా చేస్తారు. సద్గురువు అనకుండా వారు కేవలం గురువు అని అంటారు. గురువులైతే అనేక మంది ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలు, మీరిప్పుడు ఏ దేహదారి గురువులను ఆశ్రయించే అవసరం లేదు. మీరు ఎవరి నుండి ఏది వేడుకోవలసిన అవసరం కూడా లేదు. యాచించటం కంటే మరణించటం మేలు అని అంటారు. మేమెలా మా ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అందరికీ చింత ఉంటుంది. ఇక్కడ వారు మరుసటి జన్మ కొరకు ఈశ్వరార్థం దానపుణ్యాలు చేస్తారు. దాని ఫలితంగా ఈ పాత ప్రపంచంలో అల్పకాలిక ఫలం లభిస్తుంది. ఇక్కడ మీదంతా కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. రాబోయే 21 జన్మల కొరకు తనువు, మనసు, ధనాలను ప్రభువు ముందు అర్పణ చేయాలి. అయితే వారిచ్చినప్పుడు మాత్రమే అర్పణ చేస్తారు కదా. ప్రభువుని గురించి తెలియనందున గురువును పెట్టుకుంటారు. ధనం మొదలైనవి గురువులకు అర్పిస్తారు. వారసులు లేకపోతే అంతా గురువులకే ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో నియమానుసారం ఈశ్వరార్థంగా కూడా ఎవ్వరూ ఇవ్వటం లేదు. నేను పేదల పెన్నిధిని, అందుకే నేను భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. నేను వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. ప్రత్యక్షానికి పరోక్షానికి ఎంత తేడా ఉంది? వారికేమీ తెలియదు. కేవలం ఈశ్వర అర్పణం చేస్తున్నామని అంటారు. అదంతా జ్ఞానమే. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించటం వలన మీరు తెలివిహీనుల నుండి తెలివి గలవారిగా అయ్యారు. బాబా అద్భుతం చేస్తారనే జ్ఞానం బుద్ధిలో ఉంది. తప్పకుండా బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వమే లభించాలి. తండ్రి నుండి మీరు వారసత్వాన్ని దాదా ద్వారా తీసుకుంటారు. దాదా కూడా వారి నుండే వారసత్వం తీసుకుంటున్నాడు. వారసత్వం ఇచ్చేది వారొక్కరే కనుక వారినే స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను. ఇతనిలో ప్రవేశించి ఇతన్ని కూడా పావనంగా చేస్తాను. ఇతడే తర్వాత ఫరిస్తాగా అవుతాడు. బాబా బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు. బ్యాచ్ ద్వారా మీరు మంచి సర్వీస్ చేయవచ్చు. మీ బ్యాచ్లన్నీ అర్థసహితంగా ఉన్నాయి. ఇవి ప్రాణదానం చేసే చిత్రాలు. వీటి విలువ గురించి ఎవరికీ తెలియదు. బాబాకు సదా పెద్ద వస్తువు అంటే ఇష్టం. దూరం నుంచే ఎవరైనా చదవగలిగేలా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్ట్గా మీ తనువు, మనసు, ధనాలను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయటంలో వివేకవంతులుగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఎలాగైతే సర్వులను చదివించే, సంభాలన చేసే, అలంకరించే సర్వీస్ చేస్తున్నారో అలా తండ్రి సమానంగా సర్వీస్ చేయాలి. జీవన బంధనం నుండి వెలికి తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళాలి. ఈరోజు వరదానము. జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క
అల్పకాల సాధనాల ద్వారా ఆత్మిక శాంతిని ప్రాప్తి చేసుకునేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల ద్వారా పరమాత్మ మిలనం చేయించే కాంట్రాక్టర్లతో అలసిపోయి ఉన్నారు, నిరాశ చెంది ఉన్నారు. సత్యం వేరే ఏదో ఉందని అర్థం చేసుకున్నారు. ప్రాప్తి కొరకు దప్పికతో ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయం, పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన ఒక్క బిందువు కూడా తృప్తి ఆత్మగా చేసేస్తుంది. అందువలన జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదా జతలో ఉండాలి. అమరులుగా అవ్వండి, అమరులుగా తయారు చేయండి. స్లోగన్: అడ్జస్ట్ అయ్యే కళను లక్ష్యంగా చేసుకుంటే సహజంగా సంపూర్ణమైపోతారు. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరిగా అయ్యేందుకు సర్దుకునే శక్తి చాలా అవసరం. మీ దేహాభిమానం యొక్క సంకల్పాలను, దేహ ప్రపంచం యొక్క పరిస్థితుల సంకల్పాలను సర్దుకోవాలి. ఇంటికి వెళ్ళాలనే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాల యొక్క విస్తారం ఉండరాదు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం ఒక్కటే ఉండాలి. నేను ఆత్మను ఈ ఆకాశతత్వం కంటే దూరంగా ఎగురుతూ వెళ్తున్నాను అని అనుభవం చేయండి. అందుకు ఇప్పటి నుండి అకాల సింహాసనాధికారులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. అచ్చా, ఓం శాంతి.